హాయ్! ఇంట్లో కిచెన్‌లో అయినా, బాత్రూముల్లో, బాల్కనీలో గోడలు అందంగా కనిపించాలంటే మనం వాడే టైల్స్ గోడలకి అంటించేస్తారో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మామూలుగా షాప్స్‌లోనే మనకి పైన లైటు, మధ్యలో హైలైటరు, కింద డార్క్ ఉంటాయి డిస్ప్లే. ఆ కింద డార్క్ ఉన్నది మనకి ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్‌కి సేమ్ మ్యాచింగ్ వస్తుంది. అలా కాకుండా మనకి కంప్లీట్ డార్క్, కంప్లీట్ లైట్ కావాలన్నా ఇస్తారు. ఇక్కడ మేము సెలెక్ట్ చేసినట్లు మొత్తం అలా తీసుకోమంటే మా కాంట్రాక్టర్ చేసిన పని కంప్లీట్‌గా లైట్ తెచ్చేసాడు. ఇక తెచ్చిన తర్వాత రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు. చచ్చినట్టు అవే వేయించుకోవాలి. ఇక వాటిల్లో ఎలా ఫిక్స్ చేసుకుందామా అని మేమైతే అడిగితే అండ్ ఎవరికైనా కూడా అసలు ఇలా వచ్చిద్ది అని ఒక ఐడియా కోసం టైల్ వాల్కి పెడితే ఎలా ఉండిద్ది పెట్టి చూపిస్తారు. 2 హైలైటర్స్ పెడితే కానీ కొంచెం ఆ ఫ్లవర్ కనిపించట్లేదు. మళ్ళీ ఇందులో మిస్టేక్ ఏంటంటే ఇంకా హైలైటర్ బాక్సులు ఉన్నాయి చూసుకోకుండా 2 లైన్సే వచ్చేటట్టు ఓపెన్ చేశారు. ఫస్ట్ అయితే టైల్స్ని వాటర్లో నానబెట్టుకుంటారు. ఒక 1 అవర్ అన్నా నానబెట్టిన తర్వాత గోడ మొత్తం ప్లాస్టరింగ్ చేసేసి ఆ సిమెంటే మళ్ళీ టైల్కి వెనక సైడు మొత్తం అప్లై చేస్తారు. కొంచెం జారుగానే ఉండిద్ది కాబట్టి గోడకు పెట్టినప్పుడు ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా, అలా పెట్టి మళ్ళీ సుత్తితో కొద్దిగా లైట్గా కొట్టేస్తారు. ఫస్ట్ అయితే కంప్లీట్గా కింద రో పెట్టట్లేదు, గోడకి స్టార్టింగ్ కిందది పెట్టట్లేదు. ఎందుకంటే పైకి వెళ్ళాక ఏదైనా కట్ చేసిన ముక్కలు పడితే దాన్ని కింద కవర్ చేయడానికి ఫ్లోరింగ్లో కవర్ అయిపోయింది కాబట్టి అలా ముక్కలు పడతాయి అనుకుని కింద వదిలేసి ఫస్ట్ కొంచెం పైనుండి పెట్టుకొచ్చారు. ఇక ట్యాప్లు అవేవైనా ఉన్న చోట మాత్రం ఎగ్జాక్ట్గా పెన్సిల్తో మార్క్ చేసుకొని మిషన్తో అంతవరకు కట్ చేస్తే ఈ టైల్స్ కూడా మట్టితో చేస్తారు కాబట్టి చాలా దుమ్ములేస్తుంది. అలా పర్ఫెక్ట్గా మధ్యలో కానీ ఒక షేప్ లాగా కాకుండా కంప్లీట్గా కార్నర్కి అలా కట్ చేయాలి అంటే మాత్రం కింద ఒక సపోర్ట్ పెట్టుకొని గట్టిగా పెన్సిల్తో 2 సార్లు గీరేసి మనకి ఎంతవరకు కట్ చేయాలో అంతవరకు లైన్ లాగా గీరేసి కింద ఎలాగో సపోర్ట్ ఉండిద్ది కాబట్టి చేత్తో బెండ్ చేసేస్తే అంతవరకు కరెక్ట్గా ఇరిగిపోతుంది. ఇక అలా కాకుండా మనకి ట్యాప్లు ఉన్న దగ్గర అయితే మాత్రం గ్యాప్ రావాలి కదా, దానికోసం వాళ్ళు అక్కడ పెట్టుకొని మెజర్మెంట్స్ పెన్సిల్తో మార్క్ చేసుకొని మిషన్తో కట్ చేస్తున్నారు. కింద అప్లై చేసిన సిమెంటు జారుతూ ఉండిద్ది కాబట్టి వీళ్ళు పైన అంతా పెట్టేలోగా కంప్లీట్గా కింద రోయి మాత్రం కొంచెం తేడా వస్తున్నాయి. కొన్నేమో ఎక్కువ లోపలికి వెళ్ళిపోయినాయి, కొన్నేమో బయటకు వచ్చింది. కాస్త జారి ముందుకు వచ్చినట్టు కనిపించడము, అది ఇమీడియట్గా చెక్ చేసుకుంటే అయ్యిద్ది. లేదు కాస్త నెక్స్ట్ డేకైనా పర్వాలా, కొంచెం తడి ఉండిద్ది కాబట్టి ఇక తర్వాత అయితే మాత్రం ఏం చేయలేరు. బట్ కంప్లీట్గా కింద రో అయితే కొంచెం ఫ్లోరింగ్లో అటు ఇటు కవర్ అయిపోయిద్ది అంటున్నారు. సో ఫైనల్గా బాత్రూమ్ మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత టైల్స్ మొత్తం అంటించిన తర్వాత మళ్ళీ గ్రౌటింగ్ పెడతారు. ఇక్కడ వాల్స్కి అయితే ఎపాక్సీ యూజ్ చేయట్లేదు, గ్రౌటింగ్ ఓన్లీ వైట్ సిమెంట్. అది కూడా మొత్తం మిక్స్ చేసుకొని ఒక రేక్ తీసుకొని, ఇవి బ్రాండెడ్ టైల్స్ కాబట్టి జాయింట్లు పెద్ద ఎక్కువగా గ్యాప్ కనిపించట్లేదు. సో దాన్ని ఫిల్ చేసేసి ఇలా గ్రౌటింగ్ అయితే చేసేస్తున్నారు. కింద ఫ్లోరింగ్ మాత్రం తర్వాత వేస్తారు. ఆ ఫ్లోరింగ్ వేసేటప్పుడు కింద ఏదైనా కొంచెం ముందుకి టైల్ వచ్చి ఉంటే వాటిని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వైట్ సిమెంట్ పెట్టుకొని వాల్స్ పక్కన కూడా సైడ్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసి చిన్న చిన్న పీసెస్ వేసేసి టైల్స్ చేస్తారు. బట్ ఫ్లోరింగ్కి మాత్రం ఎపాక్సీ యూస్ చేస్తే మంచిది. వైట్ సిమెంట్ అయితే వెంటనే వెళ్ళిపోయిద్ది. మనం కెమికల్స్ ఈ హార్పిక్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి ఎక్కువగా కింద యూస్ చేస్తాం కాబట్టి అది టైల్స్ మధ్యలో గ్యాప్ అలా మెయింటైన్ అయ్యిద్ది. ఎపాక్సీ అయితే ఈ కెమికల్ రెసిస్టెన్స్ ఉండిద్ది కాబట్టి ఆ వర్క్ మొత్తం తర్వాత చేస్తారు. ఫస్ట్ అయితే 3 బాత్రూమ్లు, బాల్కనీలు మొత్తానికి వాల్స్ వేసుకున్న తర్వాత ఒక రోజులో కింద ఫ్లోరింగ్ మొత్తం అన్నిటికీ వేసేయొచ్చని ఇప్పుడు వీళ్ళైతే గ్రౌటింగ్కి ఇది యూజ్ చేస్తున్నారు. ఇది మొత్తం కేజీ కూడా ఒక 60 రూపీస్ ఈ ప్రైస్లోనే ఉండిద్ది. ఎపాక్సీ అయితే 1000-1500 వరకు ఉంటుందంట. సో ఇది కంప్లీట్ టైల్స్ ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.